భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జీఎంకే టీవీ. సంక్రాంతి తరువాతి రోజును కనుమ పండగగా జరుపుకుంటారు. ఈ రోజును పశువులను లక్ష్మీ స్వరూపులుగా భావించి అందంగా అలంకరించి పూజిస్తారు. ఇలా చేయటం వలన ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయని రైతుల నమ్మకం. అందుకే ఈ పండుగను పశువుల పండగ అని కూడా అంటారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవులను ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. పశుపక్షాదులకి గౌరవాన్ని సూచించే పండుగగా కనుమ ప్రసిద్ధి చెందినది. కనుమ రోజు ఇంటికొకరు చెప్పున తెల్లవారకు ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలుదేరుతారు. అక్కడ దొరికే అనేక రకాల వనమూలికలను, ఔషధ మొక్కలను సేకరిస్తారు. ఆ మూలికలను ఇంటికి తీసుకువచ్చి వాటిని మెత్తగా పొడిలా చేస్తారు. దీన్ని ఉప్పు చెక్క అంటారు. ఈ ఔషధాన్ని పశువులకు తినిపిస్తారు. ఇది పశువులకు సర్వరోగ నివారణ అని వారి నమ్మకం. ఆ తరువాత పశువులన్నిటినీ పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తీసుకొని వెళ్ళి స్నానం చేయించి లేదా ఈత కొట్టించి ఇంటికి తీసుకొస్తారు. వ్యవసాయ వృత్తిలో రైతులకు సహాయపడినందుకు కృతజ్ఞతాభావంతో ప్రేమపూర్వకంగా రైతులందరూ వాటిని గౌరవించి పూజిస్తారు. ఈ రోజున ఎద్దుల పందాలు, కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. సంక్రాంతిని కొనసాగింపడానికి ఈ రోజున రథం ముగ్గులు కూడా వేస్తారు. ఈ రోజుతో సంక్రాంతి ముగుస్తుంది. అంతేకాకుండా ఇదే రోజును కొంతమంది దుమ్ముల పండగని కూడా అంటారు. అంటే ఇంటికి వచ్చిన బంధువులకు కనుమ రోజునే కోడికూర లేదా మటన్తో భోజనం పెడతారు. మరికొంతమంది కనుమ తరువాత రోజును ముక్కనుమగా కూడా జరుపుకుంటారు. ఇలా కనుమ పండుగతో సంక్రాంతి పెద్ద పండుగను ప్రజలు ఎంతో ఆనందంతో చేస్తారు. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జీఎంకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.